పైపైకి ఎగురుతూ మిడిసిపడిన పసిడి నేల మీదకి ఎందుకు దిగి వస్తుంది? 2 రోజుల్లోనే ఇంతలా రేట్ ఎందుకు తగ్గింది? బంగారం, వెండి ధరలు దిగి రావటానికి కారణాలేంటి? నగా నట్రా కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా? ధర ఇలానే ఉండబోతోందా లేక ఇంకా తగ్గబోతోందా? బంగారంతో సింగారించుకునే మహిళలకు ఈ సంతోషం కంటిన్యూ అవుతుందా? కనకం ఎందుకు తగ్గుతోంది? బంగారం ధరల పరుగులు ఎందాక ఉంటాయి? ఎన్ని రోజులు ఈ దోపుచులాట కొనసాగుతుంది? 2 రోజులు బంగారం ధరలు పెరిగితే మరో 2 రోజులు బంగారం ధరలు తగ్గుతున్నాయి. అసలు ఇక బంగారం ధర తగ్గదా? కామన్ మ్యాన్ కి ఊరట ఉండదా అంటే మాత్రం ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు తగ్గుతున్న ధరల్ని చూసిన ప్రజలు మాత్రం కనకం వెల్కమ్ అంటున్న పరిస్థితి. కొద్ది రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరని చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. వెండి ధర 1,00,000 మార్కును చేరి లక్షణంగా అక్కడే సెటిల్ అయింది. ఇక బంగారం ధర సైతం 1,00,000 మార్కు వైపు పరుగులు తీసి జనాల గుండె గుబేలుమనిపించింది. ఇక ఈ బంగారం తగ్గదురా బాబోయ్ అనేసరికి కాస్త తగ్గుతూ ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా చాప కింద నీరులా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. బంగారం ధర గరిష్టంగా 2,080 తగ్గి పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. పసిడి ధరలు తగ్గటానికి అసలు కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక మాంద్యం సమస్యలు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, విదేశీ బ్యాంకు పెట్టుబడి వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు ఇవన్నీ వెరసి బంగారం ధరలు హెచ్చు తగ్గులకు కారణమవుతోంది. పెరగాల్సిందే. మనము గత 3 months నుంచి మనం డిస్కషన్లో మనం చూసినట్టయితే గోల్డ్ రేట్ ఏదైతే 62,000 నుంచి దాదాపు 74,000-76,000 వరకు చేరుకుందో ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే మళ్ళీ 80,000 అనేది చేరుకోవడం అది కంపల్సరీ. బట్ ఈ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ఏదైనా కరెక్షన్ రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ అది ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత కూడా 2 days టైం తీసుకొని తర్వాత ఇప్పుడు 2,000 రూపీస్ అనేది కరెక్షన్ వచ్చింది. ఫర్దర్గా మళ్ళీ ఏంటి అనేది చూడాలి. అండ్ దీంట్లో మొన్న మనం అందరికీ తెలిసిన విషయమే, భారత గవర్నమెంట్ వచ్చేసేసి మనకు 1,00,000 కిలోల బంగారం, దాదాపు 100 టన్నుల బంగారాన్ని బ్రిటన్ నుంచి మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మన బంగారాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొద్ది రేట్ ఏమైనా తగ్గొచ్చని ఒక అంచనా ఉందండి. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,700గా ఉంది. దాదాపుగా 1,900 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 71,760గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,850 కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర 71,820గా ఉంది. ఇక దేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి కూడా భారీగా తగ్గింది. ఒక్క రోజుల్లోనే వెండి ధర దాదాపుగా 4,500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 91,500 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడ్డాయని స్పష్టమవుతోంది. గోల్డ్ ప్రైస్ ఎక్కువైతే తక్కువైతే నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. బట్ మనం ఓవరాల్ ఇప్పటివరకు అబ్జర్వేషన్ చూస్తే టెంపరరీ సమ్ minor corrections or what may be there, but maximum mandi jewelry field valu they are not expecting much turbulence now, and ఇది ఆల్మోస్ట్ 2-3 months నుంచి కొద్దిగా బంగారం ధర చాలా ఎక్కువ అయింది. నియర్లీ 20% వరకు 15-20% వరకు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు కస్టమర్స్ కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఇనిషియలీ ఫర్ డ్యూరింగ్ 1 month or so everybody they were thinking that it may come down once again, there may be some correction, but అప్పటి నుంచి ఏం కరెక్షన్ లేకుంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా I think they have accepted the price and they believe that there may not be any much correction. బంగారం ధరలు తగ్గటానికి చాలా కారణాలు ఉన్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ ఏప్రిల్-మే పీరియడ్ లో బంగారం కొనుగోలును పూర్తిగా ఆపేసింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అక్టోబర్ 2022 తర్వాత బంగారం కొనుగోలు ఆపటం ఇదే తొలిసారి. భారీగా పెరుగుతున్న బంగారం ధరలను చూసి చైనా ప్రభుత్వం బంగారం కొనుగోలును హాల్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది కొంత బంగారం ధరలు తగ్గటానికి కారణంగా కనపడుతోంది. మరోవైపు ప్రస్తుతానికి పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు పెద్దగా కనిపించటం లేదు. దీంతో ఫిజికల్ మార్కెట్లో బంగారానికి అంతగా డిమాండ్ కనిపించకపోవడం కూడా ఒక కారణమని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.8% పడిపోయి $2,333 వద్ద ఉండటంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఆ ప్రభావం మన భారతీయ మార్కెట్ల పైన కూడా పడింది.
అదేవిధంగా సిల్వర్ ధర సైతం 2.9% దాకా పడిపోయి $30.39 వద్ద సెటిల్ అయింది. ఇదే కాకుండా అమెరికా జాబ్ డేటా అంచనాలు తప్పడం, మరొక వైపు అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు బంగారం ధరలు తగ్గడానికి కారణమైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సైతం బంగారం ఉత్పత్తులకు రానున్న 2 నెలల్లో అంతగా డిమాండ్ ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది. ఇక దేశీయంగా కూడా మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, భారత ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందనే అంచనాలు ఇన్వెస్టర్లు బంగారం నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు కారణమైంది. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు కూడా భారీగా తగ్గినట్లు అనలిస్టులు చెబుతున్నారు. మరొక వైపు ఏడాది బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు గోల్డ్ నిపుణులు. దీంతో బంగారం ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోలుకు ఉత్సాహం చూపుతున్నారని వారు అంటున్నారు. ఏది ఏమైనా బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గుతాయని అనలిస్టులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణ, అవసరాన్ని బట్టి కీలక నిర్ణయం తీసుకుంటామన్న ప్రకటన బంగారం ధరలు ఒడిదుడుకులకు కారణమవుతున్నాయని చెప్పక తప్పదు.